ఈరోజు ఆ జ్ఞానం లేక ఎంతోమంది విఫలమైపోతున్నారు. కనుక జ్ఞానం మీరు కలిగి ఉండాలని అంటే దేవుడిని వెంబడించండి, దేవుడి వాక్యాన్ని ధ్యానించండి, దేవుడి మందిరానికి వెళ్ళండి, దేవుని ఆత్మతో నింపబడండి, ప్రభు దీవెనలు పొందుకోండి. ఎక్కడైనా జ్ఞానంగా జీవించండి. ఎందుకనంటే ఆ జ్ఞానం కానీ మనకు లేకపోతే ఏమవుతుందంటే అనేక సమస్యల మీద సమస్యలు కొని తెచ్చుకునేవారుగా ఉంటాం. చాలామంది చూడండి, జాబ్ ఎలా చేయాలో నాకు జ్ఞానం సరిపోవట్లేదు, లేకపోతే కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో జ్ఞానం లేదు, లేకపోతే నా జీవితాన్ని ఎలా నేను ప్లాన్ చేసుకోవాలో నాకు జ్ఞానం సరిపోవట్లేదని మీరు ఆలోచిస్తున్నారా? ముందు మోకరించి దేవుడిని అడగండి. మంచి జ్ఞానాన్ని దేవుడిస్తారు. వాక్యాన్ని చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ రోజు నన్ను మోషన్ ఎలా నడిపించాడు జ్ఞానం ఇచ్చి, అలా మిమ్మల్ని కూడా దేవుడు నడిపిస్తాడు. గొప్ప దీవెనలు మీరు పొందుకుంటారు బిడ్డలారా. కనుక ఇంకెందుకు ఆలోచించడం, దేవుని ఆత్మ చెప్పుని మీరు నడిపింపబడండి. మీ కొరకు ఒక ప్రార్థన చేస్తాను బిడ్డలారా. మహోన్నతుడా నీకు వందనాలు. ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారి సమస్తము సాధ్యమని నేను నమ్ముతున్నాను ప్రభా. నిండారాలుగా దీవించి ఆశీర్వదించి, ఏ దుష్టుడి కలు విసుగు చూపులు ఉండకూడదు ప్రభా. పట్టణంలోకి వెళ్ళి పొలంలోకి వచ్చి